ఖమ్మంలో కురిసిన భారీ వర్షాలకు ముంపు ప్రాంతాల్లోని పలు కాలనీలు జలమయమయ్యాయి. ఇళ్ల పైకప్పులు ఊడిపోయి ధ్వంసమయ్యాయి. ఇంట్లోని ఖరీదైన సామాన్లు నాశనమయ్యాయి. మున్నేరు వరద ఉధృతితో ఇళ్లను నష్టపోయిన బాధితులు ఆందోళన చెందుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. ఖమ్మం మున్నేరు మిగిల్చిన విషాదం అంతా ఇంత లేదు. మొత్తానికైతే ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి వెంకటేశ్వర నగర్, బొక్కలగడ్డ కాలనీ, మోతీల నగర్లో మనం ప్రజెంట్ ఉన్నాం. ఈ యొక్క ప్రాంతం మొత్తం కూడా చాలా వరకు కూడా ముంపు ప్రాంతం కావడంతో ఈ యొక్క మున్నేరు అత్యధికంగా వరద రావడంతో సర్వం కోల్పోయి మొత్తానికైతే అన్ని నేలపాలు అయిపోయి మొత్తం చూసుకోవచ్చు చాలా క్లియర్గా. ఈ ఇంట్లో ఏ ఒక్క వస్తువు కూడా పనికి రాకుండా ఉన్న విధంగా ఉన్నది. మరోవైపున ఏ ఇంటి ముందు చూసినా సరే మొత్తం నిత్యావసర వస్తువులతో పాటు మొత్తం రైసు మొత్తం కూడా అన్ని సర్వం కోల్పోయిన నేపథ్యం చూసుకోవచ్చు. చాలా క్లియర్గా విజువల్ చూసుకోవచ్చు. బియ్యం మొత్తానికి మూటలు అంటే క్వింటాల కొద్ది బియ్యం వీళ్ళు ముందు జాగ్రత్తగా ఏనాడు ఏమవుతుందో తెలియని పరిస్థితి ఉంటుంది కనుక ఎందుకన్నా మంచిదని చెప్పని నిత్యం గ్రాసం మొత్తం కూడా స్పేర్ చేసుకొని పెట్టుకున్న నేపథ్యం అయితే ఉంది. ఒక్కొక్క ఇంట్లో ఏ ఇంటి ముందు చూసినా సరే 3-4 క్వింటాల రైసు ముందుగా కొనుక్కున్న రైసు మొత్తం కూడా నీలపాలు అయిపోయిన నేపథ్యం ఉంది. మరోవైపున పరుపులు, దిండ్లు, దుప్పట్లు కనీసం తాగేందుకు మంచినీరు కాదు కదా, కూర్చోనేందుకు కుర్చీ కొలేని పరిస్థితి అయితే నెలకొని ఉంది. 40 అడుగులు వచ్చినటువంటి మున్నేరు మొత్తానికైతే మాత్రం ఇక మున్నేరు ఉధృతి వలన కూడా సర్వం కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంది. రేకుల షెడ్లు కావచ్చు, ఇల్లులు కావచ్చు మొత్తం కూడా పూర్తి స్థాయిలో దెబ్బతిన్న నేపథ్యం అయితే ఉంది. ఏ ఇంట్లో చూసినా సరే కన్నీటి కాదే వినపడుతున్న నేపథ్యం అయితే చాలా క్లియర్గా మనం విజువల్ చూసుకోవచ్చు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విజువల్, ప్రతి ఒక్క ప్రాంతం కూడా ఇలాంటి పరిస్థితి నెలకొని ఉన్నది. అయితే ఈ యొక్క మన వెంకటేశ్వర నగర్, మంచికంటి నగర్ పరిస్థితి మాత్రం ఇంకా దారుణంగా ఉన్నది. చాలా క్లియర్ చూసుకోవచ్చు, విజువల్ చూసుకోవచ్చు మనం. ఈ యొక్క సీలింగు ఇంట్లో మన ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ రోడ్డుకి 6 అడుగుల నుంచి 8 అడుగులు పైగా ఉంటుంది. ఈ వాస్తవానికి మున్నేరు మాత్రం 40 అడుగులు ప్రవహించడంతో ఈ యొక్క ఇంటి పైనుంచి ఈ యొక్క మున్నేరు వరద వచ్చింది. ఫలితంగా చూసుకుంటే ఒక సీలింగ్ కాదు కదా, ఇంట్లో ఉన్న సామాగ్రి మొత్తం అన్నీ కూడా ఈ యొక్క వర్షాత్మకమైన నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే ఈ ప్రాంతం ఏ ప్రాంతం చూసుకున్నా సరే, ఏ ఇల్లు చూసుకున్నా సరే ఇలాంటి గాథలే వినపడాల్సిన పరిస్థితి నెలకొంది. చూసుకోవచ్చు చాలా క్లియర్గా. గిన్నెలు, ప్లేట్లు, చివరకు పిల్లలకు కావాల్సినటువంటి లంచ్ బాక్స్లు లంచ్ బాక్స్ కానుంచి చూసుకోవచ్చు. పిల్లలకు సంబంధించిన ఇడ్లీ పాత్రలు, గిన్నెలు ప్రతిదీ కూడా ఏ ఒక్కటి కూడా కనీసం ఇది పనికొస్తుంది, ఇది పనికిరాదు అనేటువంటి పరిస్థితి ఉన్నది. ఏది కూడా ఇంట్లో సౌదలు మొత్తం కూడా ఇలాంటి పరిస్థితి నెలకొని ఉంటున్న తరుణం అయితే నెలకొని ఉంది. ఈ వరద ప్రాంతం పరిస్థితి ఇలా ఉంటే మరో కొన్ని నెలలు మాత్రం ఇంకా అన్ని కోల్పోయిన పరిస్థితి ఉంది. ఇంట్లో మొత్తం కూడా ఈ ఇంటికి మించి వరద రావడంతో ఈ ఇంట్లోని పరిస్థితి ఇంత ఘోరమైన పరిస్థితి, విపత్తు నెలకొంది. చూసుకోవచ్చు క్లియర్గా మనం విజువల్లో. ఎక్కడా కూడా ఇంటి సీలింగు, ఫ్యాన్లు, ట్యూబ్లైట్లు, స్విచ్ బోర్డులు ప్రతిదీ కూడా ఏ ఒక్కటి కూడా పనికొచ్చే పనికి రాకుండా ఖరాబ్ అయిన పరిస్థితి నెలకొని ఉన్నది. అసలు ఈ ఇంటిని మరలా రీవైండ్ చేసుకోవాలంటే ఎంత ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. అసలు లక్షలు పెట్టి వాళ్ళకి నచ్చిన విధంగా ఉన్న దాంట్లోనే ఇల్లు నిర్మాణం చేసుకున్నటువంటి ఈ యొక్క గృహ యజమానులు మొత్తానికైతే మాత్రం ఈ పరిస్థితి చూసిన తర్వాత చాలా వరకు కూడా అగమ్య గోచరంగానే ఉన్నదని చెప్పుకోవచ్చు. చాలా వరకు ఇంటిపైన అంటే మించి ప్రవహించింది కాబట్టి మున్నేరు ఈ ప్రాంతంలోని వాళ్ళ కోసం దాచుకున్న ప్రతి ఒక్క వస్తువు, ఒక ఉప్పు, పప్పు కానుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క అగ్గిపెట్టే వరకు సర్వం నీళ్ళలో మునిగిపోయిన నేపథ్యం ఉంది. ఏది కూడా పనికిరాని పరిస్థితి. ఇప్పుడు వరద వచ్చిపోయి 48 గంటలు అయినా కూడా ఇంకా ఈ వరద ముంపు ప్రాంతం నుంచి తెరుకున్న పరిస్థితి నెలకొంది. ఇంట్లో మొత్తం కూడా ఎక్కడ చూసినా సరే ఈ యొక్క బురదమయం కావడంతో ఈ యొక్క వీటిని బాగు చేసుకునేందుకు కూడా నానా ప్రయాసపడాల్సిన పరిస్థితి నెలకొంది. స్టవ్ కావచ్చు, ఒకవైపున చూసుకుంటే ప్రతి స్టీల్ సామాన్లు, ఇంట్లో నిత్యావసర వస్తువులు అన్నీ కూడా ఏది కూడా ఫ్రిడ్జు, టీవీ, కూలరు అవన్నీ ఏది గ్యాస్ కూడా మొత్తం కూడా విపత్తు మామూలుగా జరగలేదు. ఇదంతా కూడా ఈ యొక్క నష్టం దీనికి ఎలా ఇవి మళ్ళీ వీళ్ళకి వినియోగంలోకి వస్తాయి, వీటిని ఎలా చేస్తే వీటిని మనం మళ్ళీ బాగా చేసుకోగలుగుతాం అనేది కూడా తెలియని పరిస్థితి ఉంది. మళ్ళీ ఇంత సంపాదించాలంటే ఇంకెంత టైం పడుతుంది, ఎన్ని సంవత్సరాల్లో కష్టపడాలి, ఎంత చెమటలు చూసిన పరిస్థితి నెలకొంటుంది. ఇంత కాయ కష్టం చేసి తినకో సంపాదించుకున్న సంపద అంతా కూడా నేలపాలు కావడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. మరోవైపు చూసుకుంటే మాత్రం ఇలాంటి విపత్తు పగవాడికి కూడా రావద్దు, ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి రావద్దు అని చెప్పి వేదన పడుతున్న నేపథ్యం అయితే ఇక మంచికంటి నగర్లో ఉన్నది. ఇది కొన్ని తాజా పరిస్థితి. సంపత్, భాస్కర్, బిగ్ టీవీ, మంచికంటి నగర్.